నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో మరి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పివి సునీల్ కుమార్, ఈయన 1993 ఐపీఎస్ బ్యాచ్కి చెందిన అటువంటి ఆఫీసర్. గతంలో జగన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా పరిపాలించిన కాలంలో అడిషనల్ డీజీపీ సిఐడి విభాగానికి 2019 నుంచి 24 వరకు సేవలు అందించారు. ఇప్పుడు సస్పెన్షన్లో ఉన్నటువంటి పివి సునీల్ కుమార్ చాలా వివాదాస్పదమైన అంశాల్లో అభియోగాలు ఎదుర్కొన్నటువంటి విషయం. ఈ పివి సునీల్ కుమార్ ఐపీఎస్ ఆఫీసర్ ఎవరైతే సస్పెన్షన్లో ఉన్నారో ఆయన ఈ మధ్య కాలంలో ఒక ట్వీట్ ద్వారా కామెంట్ చేశారు. రఘురామకృష్ణంరాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ని సస్పెండ్ చేయాలి. ఎందుకు అంటే మరి సునీల్ కుమార్ పెట్టిన ట్వీట్ సారాంశం ఏంటంటే, నన్ను ఒక కేసు విషయంలో విచారణ జరుగుతున్న సందర్భంలో విచారణ ప్రభావితం అవుతుంది అన్న ఉద్దేశంతో సస్పెండ్ చేశారు. కాబట్టి ఇప్పుడు నేను సస్పెన్షన్లో ఉన్నాను. మరి ఇదే న్యాయ సూత్రం మరి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా ఆయనకు కూడా అప్లికబుల్ అవుతుంది. కాబట్టి ఆయన్ను కూడా సస్పెండ్ చేయాలి, సమన్యాయం ఉండాలి అందరికీ న్యాయ వ్యవస్థలో అనేది ఆయన పెట్టినటువంటి ట్వీట్ సారాంశం. అయితే ఇది ఏం జరిగింది, అసలు రఘురామకృష్ణరాజుని సస్పెండ్ చేయటం ఏంటి, పివి సునీల్ కుమార్ వ్యాఖ్యలేంటి, ఈయన ఎదుర్కొంటున్నటువంటి అభియోగం ఏంటి, ఈయన ఎందుకు సస్పెండ్ అయ్యాడు, రఘురామకృష్ణరాజు మీద ఈయన చేసిన కామెంట్స్లో వాస్తవం ఎంత, నిజాలెంత అన్న విషయాలని నిగ్గు తేల్చే ప్రయత్నం, వాస్తవాలను విశ్లేషణ చేసే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. వీడియో చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి. కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. పివి సునీల్ కుమార్ ఆరోపించినటువంటి రఘురామకృష్ణరాజు అభియోగాలు, జనరల్గా పివి సునీల్ కుమార్ ఐపీఎస్ అనంలోనే మనందరికీ గుర్తొచ్చే అంశం, అప్పట్లో రఘురామకృష్ణరాజు అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నప్పుడు ఆయన్ని కస్టోడియల్ టార్చర్ చేసి హత్య యత్నం చేయబోయి కాళ్ళు ఇరక్కొట్టి మరి కస్టడీలో దారుణంగా హింసించిన సంఘటన మనం మర్చిపోలేదు. ఆ సంఘటనలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి పివి సునీల్ కుమార్. ఆయన నేతృత్వంలోనే రఘురామకృష్ణరాజు అప్పట్లో హింసించారు. మరి ఈ కేసులో అక్యూజ్డ్గా జగన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. అయితే రఘురామకృష్ణరాజుని హింసించిన కేసుల్లో పివి సునీల్ కుమార్ సస్పెండ్ కాలేదు. ఆ కేసు పరిస్థితి ఏంటంటే, ఆయన్ని విచారణకి ఒకసారి పిలిచారు, రాలేదు. రెండోసారి పిలిచి అటెండ్ అయ్యారు, అప్పుడు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అని చెప్పారు. మళ్ళీ మూడోసారి విచారణకి పిలిచే అవకాశం ఉంది నోటీసులు ఇచ్చి. సో ఆ కేసుకి దీనికి సంబంధం లేదు, నంబర్ 1. నంబర్ 2, రఘురామకృష్ణరాజు మీద పివి సునీల్ కుమార్ ఆరోపణలు సస్పెండ్ చేయాలి అని ఎందుకన్నారంటే, రఘురామకృష్ణరాజు ఒక బ్యాంకుల్లో చాలా పెద్ద మొత్తంలో క్రోర్స్ ఆఫ్ రూపీస్ లోన్స్ తీసుకొని ఆయన వ్యాపార సంస్థల కోసం ఆ లోన్స్ని యూటిలైజ్ చేయవలసిన పర్పస్లో యూటిలైజ్ చేయకుండా మిస్యూటిలైజ్ చేసి సొంత ఖాతాలకే ఆ బ్యాంకుల్లో తీసుకున్న కోట్లాది రూపాయల లోన్స్ మార్పిడి జరిగింది. అంటే ఏ పర్పస్ తోటి వ్యాపార వృద్ధి కోసం బ్యాంకుల్లో క్రోర్స్ ఆఫ్ రూపీస్ లోన్స్ తీసుకున్నారో దాన్ని సొంత ఖాతాల్లోకి మళ్లించి మిస్యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్ జరిగింది అన్న అభియోగంతో సిబిఐ వాళ్ళు ఆయనకి నోటీస్ ఇచ్చారు, దాన్ని దర్యాప్తు చేయాలి అని. ఈ విషయం మీద రఘురామకృష్ణరాజు గారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళి విన్నవించిన అంశం ఏంటంటే, మరి నాకు విచారణ చేసేటప్పుడు, దర్యాప్తు చేసేటప్పుడు నాకు నోటీస్ ఇచ్చి దర్యాప్తు చేయాలా, నాకు నోటీస్ కూడా ఇవ్వకుండా, ఇన్ఫర్మేషన్ లేకుండా సిబిఐ వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు, దాన్ని ఆపేయండి అని రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టుకి వెళితే సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే, ఇటువంటి విషయాల్లో, ఇటువంటి కేసెస్లో, ఆర్థికంగా అమౌంట్స్ మిస్యూటిలైజేషన్ కేసెస్లో మరి నోటీస్ ఇచ్చి విచారణ దర్యాప్తు చేయవలసిన అవసరం లేదు, నోటీస్ ఇవ్వకుండా కూడా దర్యాప్తు చేయవచ్చును అని సుప్రీంకోర్టు వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. సో ఆ ప్రకారంగా ప్రస్తుతం రఘురామకృష్ణరాజు ఎదుర్కొంటున్నటువంటి ఈ ఫండ్స్, బ్యాంక్ లోన్స్ మిస్యూటిలైజేషన్ ఆఫ్ అమౌంట్ ఏదైతే ఉందో మరి సిబిఐ వాళ్ళు దర్యాప్తు చేయవచ్చును వితౌట్ గివింగ్ నోటీస్ అనేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్. ఈ విషయాన్ని బేస్ చేసుకొని చాలామంది సోషల్ మీడియాలో రఘురామకృష్ణరాజు గారికి సుప్రీంకోర్టులో చొక్కెదురు,
సిబిఐ దర్యాప్తు ప్రారంభించింది, ఇట్లా రకరకాల బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేశారు. ఇందులో జరిగింది ఏమి లేదు. ఇప్పటివరకు జరిగింది ఏంటంటే సుప్రీంకోర్టు వాళ్ళు సిబిఐ వాళ్ళని విచారణ చేయవచ్చు వితౌట్ గివింగ్ నోటీస్ ఇన్ దిస్ కేస్ అని చెప్పారు. అంతవరకే జరిగింది అక్కడ. ఈ విషయంలో సునీల్ కుమారు ఆయన్ని సస్పెండ్ చేయమంటాడు. ఇప్పుడు ఇందులో లాజిక్ ఏంటంటే సునీల్ కుమారు సస్పెన్షన్ అయ్యారు అని అంటే రఘురామకృష్ణరాజు కేసులో సస్పెన్షన్ కాలేదు, నంబర్ 1. నంబర్ 2, ఈయన సస్పెన్షన్ అయిన దానికి ఏంటంటే యాజ్ అ పార్ట్ ఆఫ్ ప్రొసీజరల్ ఏదైతే డిపార్ట్మెంటల్ ప్రొసీడింగ్స్, డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ఆఫ్ ద ఇంటర్నల్ డిపార్ట్మెంట్, ఆ ప్రకారంగా ఈయన్ని సస్పెండ్ చేశారు 2వ తారీఖు మార్చి 2025లో యాజ్ పర్ జీవో నంబర్ 440. ఆ ప్రకారంగా ఆయన అప్పటి నుంచి 2 మార్చ్ 2025 నుంచి సస్పెన్షన్లో ఉన్నారు. ఎందుకు అనంటే ఆ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ప్రొసీడింగ్స్ ఏంటంటే ఈయన అనాథరైజ్డ్ ఫారెన్ ట్రావెల్స్ చేశారు, మిస్కాండక్ట్ అంటే ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్ లాంటి వాళ్ళు విదేశీ పర్యటన వెళ్ళాలి అంటే ప్రయర్ అప్రూవల్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అనేది కంపల్సరీ. రెండోది ఈయన ఏం చేశాడంటే వితౌట్ ప్రయర్ అప్రూవల్ ఫ్రమ్ ద గవర్నమెంట్ విదేశాలకి చాలా సందర్భాల్లో వెళ్ళాడు. ఇట్ ఈజ్ అనాథరైజ్డ్ ఫారిన్ ట్రావెల్. రెండో అంశం ఏంటంటే ఒక దేశానికి వెళ్తాను అని చెప్పి కొన్ని సందర్భాల్లో అప్రూవల్ తీసుకొని ఆ దేశం వెళ్లకుండా వేరే దేశాలు వెళ్ళాడు. ఇది కూడా మిస్కాండక్ట్ కిందకు వస్తుంది. కాబట్టి ఇటువంటి డ్యూటీలో సర్వీస్లో ఉన్నటువంటి ఆల్ ఇండియా సర్వీస్లో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్సు అంటే రూల్స్ వయలేట్ చేశారు. కాబట్టి డిసిప్లినరీ ప్రొసీజర్లో భాగంగా ఎంక్వైరీ చేసి ఛార్జ్షీట్ ఇచ్చి సిసోడియా అనే ఒక సీనియర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో విచారణ జరిగింది, ఛార్జ్షీట్ ఇచ్చారు, ఎంక్వైరీ చేశారు. మరి సస్పెండెడ్ అండర్ పెండింగ్ ఎంక్వైరీ అని చెప్పి ఆయన సస్పెండ్ చేశారు 2 మార్చ్ 2025లో. ఆ కేసులో ఈయన సస్పెన్షన్లో ఉన్నాడు అంతే తప్ప రఘురామకృష్ణరాజు కేసులో కాదు. అయితే ఇప్పుడు ఆయన డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో భాగంగా డిపార్ట్మెంటల్ ప్రొసీజర్లో భాగంగా సస్పెన్షన్కు గురయ్యాడు. ఇప్పుడు ఆ కేసు దర్యాప్తు జరుగుతూ ఉంది. ఇప్పుడు పివి సునీల్ కుమార్ ఐపీఎస్ అనేది ఏంటంటే రఘురామకృష్ణరాజుని సస్పెండ్ చేయాలా, ఆయన్ని కూడా నన్ను కూడా చేశారు కదా అని. ఈయన్ని సస్పెండ్ చేసింది వేరే కేసుల్లో కాదు, విచారణకు ఇబ్బంది అవుతుందని సస్పెండ్ చేయలేదు, ఫారిన్ ట్రావెల్స్ మిస్యూటిలైజ్ చేశాడని సస్పెండ్ చేశారు ప్రొసీజర్ ప్రకారంగా. మరి రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్గా ఉండి డిప్యూటీ స్పీకర్ పదవికి ఆటంకం కలిగించే విధంగా అధికార దుర్వినియోగం అయ్యే విధంగా డిప్యూటీ స్పీకర్గా కానీ ఎమ్మెల్యేగా కానీ ఆయన ఏమీ ప్రవర్తించలేదు. ఆయన మీద ఆ విధమైన కేసులు లేవు, నంబర్ 1. నంబర్ 2, రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ని ఎవరు సస్పెండ్ చేయాలా? సస్పెండ్ చేసే అధికారం ఎవరికి ఉంటుంది? రాష్ట్ర ప్రభుత్వం లెజిస్లేటరీ ప్రొసీజర్ అది. డిప్యూటీ స్పీకర్ని ఎందుకు సస్పెండ్ చేయాలా అంటే ఏ విధమైన హేతుబద్ధమైన కారణం వల్ల డిప్యూటీ స్పీకర్ని సస్పెండ్ చేయాలా? డిప్యూటీ స్పీకర్ పొజిషన్లో ఆ పదవిలో ఏమన్నా అక్రమాలు అన్యాయాలు చేశారా? ఎమ్మెల్యే పదవిలో అక్రమాలు అన్యాయాలు చేశారా? ఆ పదవిలో ఏమన్నా కేసెస్ ఉన్నాయా? లేవు. లేనప్పుడు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుని ఎందుకు సస్పెండ్ చేయాలా? దానికి హేతుబద్ధమైన కారణాలు ఏంటి? ఏమి లేవు. ఎవరు సస్పెండ్ చేయాలా? సస్పెండ్ చేసే అధికారం ఎవరికి ఉంది? ఎందుకుంది? ఏ విధమైన లాజిక్ సంబంధం లేని అంశం. సునీల్ కుమార్ ఆరోపిస్తున్నట్టుగా ఆయన తప్పుడు ఆరోపణ చేస్తున్నాడు. ఆయన సస్పెండ్ అయిన విషయం వేరు, రఘురామకృష్ణరాజును సస్పెండ్ చేయాలన్న కోరటంలో అసలు పోలిక లేదు, కంపారిజన్ లేదు. కంపారిజన్ అనేది ఎప్పుడు కూడా యాపిల్ టు యాపిల్ కంపారిజన్ ఉండాలి కానీ యాపిల్ టు బనానా కంపారిజన్ అనేది ఉండదు. సో ఈయన ఆరోపించినట్టుగా అటువంటి విధంగా రఘురామకృష్ణరాజుని ఎందుకు సస్పెండ్ చేయాలా? ఎవరు సస్పెండ్ చేయాలా? ఏ బేసిస్తో సస్పెండ్ చేయాలా? రీజన్ ఏంటి? సంబంధం లేని అంశం. ఇంకొకటి, సునీల్ కుమార్ వయలేషన్ ఆఫ్ ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ 1969 ఆ రూల్లో రూల్ నంబర్ 3 క్లాజ్ నంబర్ 1 ప్రకారంగా ఫారిన్ టూర్స్ వెళ్ళినప్పుడు ప్రయర్ అప్రూవల్ లేకపోవటం, వేరే కంట్రీకి అప్రూవల్ తీసుకొని ఇంకొక కంట్రీకి వెళ్ళటం అనేది ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ 1969 రూల్ నంబర్ 3 క్లాజ్ నంబర్ 1 ప్రకారం వయలేషన్. కాబట్టి ఆయన సస్పెన్షన్కి గురయ్యారు. రఘురామకృష్ణరాజును కూడా సస్పెండ్ చేయండి అని అంటే ఈయన ఎందుకు సస్పెండ్ అయ్యాడు? రఘురామకృష్ణరాజును ఎందుకు సస్పెండ్ చేయాలా? ఈ రెండింటికి పోలిక ఎక్కడుంది? కంపారిజన్ ఎక్కడుంది? ఇదొక ఐపీఎస్ ఆఫీసర్గా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడవలసిన మాటలేనా? అయితే దీని వెనక కారణం బహుశా పివి సునీల్ కుమార్కి రఘురామకృష్ణరాజు మీద కోపం ఉండి ఉండవచ్చు.
అయితే ఆ కోపం ఉంటే ఉండొచ్చు, కానీ అది వేరే సబ్జెక్ట్, వేరే విషయం. ఒక ఐపీఎస్ ఆఫీసర్ మాజీ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి సంబంధం లేని అంశాలు, కంపారిజన్స్ తీసుకొచ్చి నన్ను సస్పెండ్ చేశారు కాబట్టి రఘురామకృష్ణరాజుని కూడా సస్పెండ్ చేయాలని అనటం ఏ విధంగా కరెక్టు? వీళ్ళు ఎలా ఐపీఎస్ ఆఫీసర్స్ అయ్యారు? మనం ఒక్కసారి దీనికి లీగల్ నాలెడ్జ్ అక్కర్లేదు, లాజికల్ ఆలోచన చేసినట్టయితే మనకు అర్థమవుతూ ఉంది. ఆయన ఎందుకు సస్పెండ్ చేయాలా? ఈయన డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఎదుర్కొని ఈయన సస్పెండ్ అయితే ఈ విధంగా సంబంధం లేని మరి ట్వీట్ చేయటం వల్ల పివి సునీల్ కుమారు మరో విధంగా అభాస్ పాలయ్యారు. ఈ ట్వీట్ ఈ విధంగా చేసి రఘురామకృష్ణరాజుని బ్లేమ్ చేయాలన్న ఆలోచనతో పివి సునీల్ కుమార్ ఐపీఎస్ ఆఫీసర్ చేయటం వెనక మరి ఆయనకి ఆశీస్సులు వెనక శుభ ఆశీస్సులు జగన్ రెడ్డి గారికి ఉన్నాయా? జగన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం, జగన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం, జగన్ రెడ్డి గారి సపోర్ట్ కోసం ఈ విధమైన ట్వీట్ చేసి రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ని బ్లేమ్ చేసే పనిలో భాగంగా చేసి ఉండవచ్చు పివి సునీల్ కుమార్, సోకాల్డ్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్. ఈ విధంగా చేయటం వల్ల ఆ ఉన్నతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు ఇటువంటి చిల్లర అసంబద్ధమైన సంబంధం లేని కామెంట్స్ చేయటం వల్ల ఆ పదవి, ఆ పొజిషను, ఐపీఎస్ లాంటి ర్యాంకుకి అవమానం కలిగించే విధంగా ఉంది అని చెప్పి సామాన్య ప్రజలకు కూడా అర్థమవుతూ ఉంటే ఈ విధంగా వీళ్ళు ప్రవర్తించడానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయి ఉండవచ్చు. సునీల్ కుమార్ బహుశా ఈ కేసెస్ విషయంలో, ఆయన ఎదుర్కొంటున్న అభియోగాల విషయంలో మరి ప్రభుత్వం వారు ఆల్రెడీ రఘురామకృష్ణరాజు డిఓపిటి, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్కి ఒక లేఖ రాశారు. ఆ లేఖలో ఈ రూల్స్ అన్నీ ఆయన మెన్షన్ చేశారు. ఆ రూల్స్ ప్రకారం మరి పివి సునీల్ కుమార్ ఒకవేళ సస్పెన్షన్ అయినా, ఇప్పుడు ఆల్రెడీ సస్పెన్షన్లో ఉన్నారు, సస్పెన్షన్లో ఉన్నా కూడా రూల్స్ అప్లికబుల్ అనేది గుర్తుపెట్టుకోవాలా. మరి ఆయన్ని టెర్మినేట్ చేసినా ఆ టెర్మినేషన్ కంటే ముందు రిజైన్ చేస్తారా? రిజైన్ చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారా? ఇంతకుముందు ఎంపీ మాధవ్ అదేవిధంగా చేసిన పరిస్థితి మనం చూసాం. మరి గతంలో పులివెందుల సిఐగా పనిచేసిన శంకరయ్య కూడా ఇదే విధంగా ప్రవర్తించిన సందర్భం మనం చూసాం. ఈ అన్ని అంశాలను పరిశీలించినట్టయితే ఈ సునీల్ కుమార్ ఐపీఎస్ వెనక ఏ వ్యక్తులు, శక్తులు ఉండి ఈ విధమైన బ్లేమ్ గేమ్ మాటలు, ట్వీట్స్ ద్వారా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అన్న విషయాన్ని మనకు అర్థమవుతూ ఉంది. ఏదేమైనా ఈ ఐపీఎస్ స్థాయిలో ఉన్న వ్యక్తులు ఈ విధంగా చిల్లర కామెంట్ చేయటం కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటి? మీ కామెంట్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.